గీతాంజలి అనే అక్క పాపం ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డది ఖాళీ ట్రోలింగ్స్ తోనే. ఎందుకు ఈ దరిద్రమైన కామెంట్లు, ఎందుకు ఈ దరిద్రమైన ట్రోలింగ్స్? ఆమె ఇల్లు పట్టా దక్కిందని ఆనందం వ్యక్తం చేసి మీడియాకు చెప్పుడే తప్ప, జగన్ అన్న ఇచ్చిండు ఇల్లు అని చెప్పి చెప్పుడే తప్ప, ఇల్లు లేక కిరాయి ఉండి ఎన్నేళ్ళు కిరాయికి ఉండదో అక్క, ఆ అక్కకు తెలుస్తుంది బాధ. మీకేం నొప్పయ్యా, మీకేం తెలుస్తుంది? ఎందుకు ట్రోలింగ్స్, ఎందుకు అడ్డమైన కామెంట్లు? మీ ఇంట్లో లేరా? మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? మీ ఇంట్లో ఆడోళ్ళు లేరా? ప్రతి మహిళలో మీ ఇంట్లో ఆయన మీ ఇంట్లో గౌరవం ఇస్తే కదా మీరు మీ అక్కకో, మీ చెల్లెకో, మీ తోడబుట్టిన వాళ్ళకో, లేకపోతే మీ అమ్మకో, మీ ఇంట్లో ఉన్న ఆడోళ్లకు గౌరవం ఇస్తే మీరు బయట వాళ్ళను కూడా గౌరవించాలి అనేది తెలుస్తుంది. మీ ఇంట్లోకే విలువియనప్పుడు మీరు బయట వాళ్ళకి ఎట్లా విలువిస్తారు? ఏం పాపం చేసిందా అక్క? చూడురోల్లా పాపం. ఇగో ఓ చెల్లెని చంపేసిండ్రు, జగనన్న ఇంటి పట్టాలిచ్చారని సంతోషంతో చెప్పటమే ఆమె తప్పు. అమ్మ ఒడి చేయూత పింఛన్తో కుటుంబం బాగుపడిందనటమే నేరం. ఓ యూట్యూబ్ ఛానల్కి ఎంతో సంతోషంగా చెప్పిన తెనాలి గీతాంజలి సోషల్ మీడియా వేదికలపై వెంటాడి వేధించిన టీడీపీ జనసేన మూకలు ఆమెను దూషిస్తూ వేష భాషలను ఎగసాలి చేస్తూ దారుణంగా ట్రోలింగ్. ఇక మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్య యత్నం, ఆసుపత్రిలో మృతి, సీఎం ఆదేశాలతో ఆ కుటుంబాన్ని పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే, బాధితురాలి కుటుంబానికి అండగా నిలిచి ఇద్దరు కుమార్తెలను ఆదుకుంటామని భరోసా. చిన్నగా ఉన్నరోల్లా వాళ్ళ బిడ్డలు ఇద్దరు. వాళ్ళ బిడ్డలకు ఎవడు ఈ అడ్డమైన ట్రోలింగ్స్ చేసినోడు, అడ్డమైన కామెంట్ పెట్టినోడు అండగా నిలుస్తాడా వాళ్ళ పిల్లలకు? ఎవర్రా మీకు అడ్డమైన కామెంట్లు పెట్టమన్నది, ట్రోలింగ్స్ చేయమన్నది? తీసుకొచ్చి తిరిగి ఇంకా కొంతమంది మేధావులు మాట్లాడతారు, ట్రోలింగ్స్ తట్టుకోకపోవడమే ఆమె చేసిన తప్పు, ట్రోలింగ్స్ తట్టుకోకపోక ఆత్మహత్య చేసుకున్నాడే ఆమె తప్పు అని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉన్నది. ఆమె ఫోన్కు అడ్డమైన కామెంట్లు పెడతారట. ఎక్కడి నుంచి సంపాదించిర్రో ఏం కథనో నెంబర్ తెలియదు, కానీ అంత దారుణంగానా? ఒక్కొక్కడు బలిసి కొట్టుకుంటున్నాడు అడ్డమైన కామెంట్లు కింద పెట్టుకుంటా కావాలని. ఏమై ఆమె ఎన్నేళ్ళు బాధ అనుభవించిందో, ఎన్నేళ్ళు నరకం అనుభవించిందో. ఎడమైన కామెంట్లు పెట్టేటోళ్ళల్లా కిరాయిన్లల్లా అద్దె కొంపలల్లా పడి సచ్చే సన్నాసులు కూడా ఉంటారు. వాళ్ళకు మీకు తెలియదారా? ఇల్లు లేక ఇల్లు వచ్చింది అని ఆనందం వ్యక్తం చేస్తే ఇంత ట్రోలింగ్స్ చేసి నిండు ప్రాణాన్ని బలిగొంటారా? ఇంకా దానికి తప్పైందని చెప్పుకోకపోగా అడ్డమైన కామెంట్లు పెట్టినోడు ఇక మళ్ళీ ఏం మాట్లాడతారంటే, తట్టుకోకపోవడం ఆమె తప్పు, ఆత్మహత్య చేసుకున్నాడు ఆమె తప్పు అని చెప్పేసి మాట్లాడతారు. ఆ ఇద్దరు ఆడపిల్లలను చూస్తే ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుందిరా మీకు అసొంటి మాటలు? పాపమొల్లా నిజంగా చాలా బాధ వేసింది, గుండె ఒక్కసారి తరక్కపోయింది. ఇట్లా చాలా అంటే చాలా బాధ అయింది. ఆనందం మంచుకునేదే తప్పైందా? ఆమె కిల్లొచ్చిందన్న సంతోషము ఒక్క క్షణం కూడా లేకుండా చేసిర్రు కదరా దరిద్రులు లెక్క. ఎదవలు సన్నాసులు గడ్డి తింటుర్రా, అన్నం తింటుర్రా? ఎందుకు దరిద్రపు కొట్టు కామెంట్లు, దరిద్రపు కొట్టు ట్రోలింగ్స్ అవసరమా మీకు? చూస్తలేరా బయట ఏం జరుగుతుందనేది? రైట్, ఇది కనబడతా ఉంది. నిజంగా చాలా బాధ అయింది. కొంచెం నిబ్బరం చేసుకునేది ఉండే అక్క అని అనుకుంటున్నా నేను కూడా. పాపం ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారులా, ఆడపిల్లలు అయితేంది, మగపిల్లలు అయితేంది, తల్లి లోటు అసలు తల్లి లేని లోటు ఎవరు తీర్చలేనిది. చాలా బాధాకరమైన ముచ్చట.